సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో బజాజ్ పల్సర్ 225 యొక్క కంప్లీట్ రైడ్ రివ్యూ మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో అంటే నేను రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్తో కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్ని కూడా మనం వన్ బై వన్ క్లియర్ అయితే మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా మరి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. రైడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన పక్కన నోటిఫికేషన్ బ్లాక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా మరి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ మీద నేను కూర్చోగానే నాకు అనిపించింది ఏంటంటే, దీని యొక్క హ్యాండిల్ బార్ కంఫర్ట్ అనమాట. హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి దీంట్లో క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి, సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ మనకి చాలా బాగుంటుంది. అలాగే ఈ బండి మీద కూర్చోగానే ఒక స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్ బైక్ మీద కూర్చున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో మనకి సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే సీట్ క్వశ్చన్ కూడా మనకి బాగుంది, మీడియంగా అయితే ఉంది. మరి అంత సాఫ్ట్వేర్ అయితే ఏం లేదు కానీ, సో మీడియం అయితే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాగే బ్యాక్ సైడ్ సీట్ మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ చూస్తుంటే మాత్రం దీన్ని స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అయితే కాదు. సో ఓన్లీ ఫర్ 220F లవర్స్ అని చెప్పొచ్చు ఈ బైక్ అనేది. కాబట్టి మీరు ఒకవేళ ఫ్యామిలీ పర్పస్ చూస్తుంటే మాత్రం ఒకసారి ఆలోచించి అప్పుడు ఈ బైక్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది 2024 మనకి స్టిక్కరింగ్ అనేది కంప్లీట్గా మనకి చేంజ్ అయితే చేశారు. సో ప్రీవియస్గా ఉన్న స్టిక్కరింగ్కి దీనికి మనకి కంప్లీట్గా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం రీసెంట్గా పల్సర్ 150 సిరీస్లో చూసాం కదా, సో సేమ్ అదే స్టిక్కరింగ్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో స్టిక్కరింగ్ అనేది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది కాబట్టి, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి, సో స్టిక్కరింగ్ గురించి మనం చెప్పేది అయితే ఏమీ లేదు. సో మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది, దీంట్లో మనకి కన్సోల్ అనేది కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్కి అప్గ్రేడ్ చేశారు. 2024లో తీసుకొచ్చిన అతి పెద్ద అప్డేట్ ఏదైనా ఉందంటే దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. సో ప్రీవియస్గా మనకి డిజిటల్ ప్లస్ అనలాగ్ కన్సోల్ అయితే ఉండేది. సో కొంతమంది ఆ కన్సోల్ ఇష్టపడుతుంటారు, కొంతమంది డిజిటల్ కన్సోల్ ఇష్టపడుతుంటారు. సో మీరు ఏ టైప్ ఆఫ్ కన్సోల్ ఇష్టపడతారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీంట్లో మనకి కంప్లీట్గా సో నెగిటివ్ కన్సోల్ ఇది ఇచ్చారు, కలర్ కన్సోల్ ఇచ్చింటే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉండేది నాకు అది అనిపించింది. సో కన్సోల్లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకు ఉంటాయన్నమాట, ఎటువంటివి కూడా మనకి మిస్ అయితే చేయలేదు. సో యాజ్ యూజువల్గా మనకి కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి గేర్ ఇండికేటర్ మనకి దీంట్లో మిస్ అయ్యిందని చెప్పొచ్చు. సో గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా మనకి దీంట్లో ఇచ్చింటే బాగుండేది, బట్ అది ఎందుకు మిస్ చేశారు నాకైతే అర్థం కాలేదు. సో అన్నీ ఇచ్చారు, బట్ ఆ గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఇచ్చింటే బాగుండేది. అడిషనల్గా మనకి దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ కూడా ఇచ్చారనమాట. అంటే మీకు వచ్చే కాల్స్ కానీ, ఎస్ఎంఎస్లు కానీ, అలాగే నోటిఫికేషన్ కానీ అన్నీ కూడా మనకి కన్సోల్ కనిపిస్తాయి అనమాట. వినిపించవు, జస్ట్ కనిపిస్తాయి అంతే మనకి. అలాగే దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ యూజ్ చేసుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాగే దీని యొక్క విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే, విజిబిలిటీలో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు నేను టైం వచ్చరికి 12 o'clock దాటేసింది అనమాట. సో టైం వచ్చరికి, బట్ విజిబిలిటీ నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి లేదు. సో నీట్గా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీంట్లో 220cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valveతో BS6 ఫేజ్డ్ కంప్లైంట్కి అప్గ్రేడ్ చేసిన ఆయిల్ కూల్ ట్విన్ స్పార్క్ DTSI FI ఇంజిన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది 20 PS పవర్ని అలాగే 80 Nm టార్క్ని మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీంట్లో మనకి 2 valve టెక్నాలజీ సంబంధించిన ఇంజిన్ అయితే యూజ్ అయితే చేశారు. సో 4 valve టెక్నాలజీ ఇంజిన్ యూజ్ చేస్తుంటే ఇంకా వేరే లెవెల్ అయితే ఉండదు అనమాట పెర్ఫార్మెన్స్ అనేది. అలాగే పవర్ అండ్ టార్క్ కూడా మనకి మరి అంత టాప్ అయితే ఏమీ లేవు. సో మీడియంగా అయితే ఉంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కూడా మనకి మీడియంగా అయితే ఉన్నాయి. సో ఇక పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని మాట్లాడుకుంటే, సో మీడియం అయితే ఉంది మనకి పెర్ఫార్మెన్స్ అనేది. ఫస్ట్ గేర్ నుంచి కూడా మనకి సో మీడియంగా అయితే అనిపిస్తుంది అనమాట. సో మరి అంత టాప్ అండ్ పెర్ఫార్మెన్స్ అయితే నాకైతే అనిపించలేదు. ఒకవేళ మీకు పెర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే అప్పుడు మీరు NS200 అయితే తీసుకోవచ్చు. అది ఇంకా మనకి ఎక్కువ పవర్ని అలాగే ఎక్కువ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా మనకి ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటుంది అనమాట. సో పెర్ఫార్మెన్స్ బీస్ట్ అని చెప్పొచ్చు NS200 అనేది. సో ఆ రేంజ్లో మనకి దీంట్లో నాకు పెర్ఫార్మెన్స్ అనిపించలేదు దీంట్లో కనుక చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే, ఈజీగా మనం 120 నుంచి 130 km/h వరకు మనం టాప్ స్పీడ్ రైడ్ అయితే చేయొచ్చు. సో నేను ఇక్కడ ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు, ఎందుకంటే మనకి షోరూమ్ వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారనమాట స్పీడోమీటర్ అనేది. కాబట్టి నేను ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు. అలాగే మనం ఒక 90 నుంచి 95 km దాటిన తర్వాత మనం కొంచెం వైబ్రేషన్స్ కూడా మనం నోటీస్ చేస్తాము. కొంచెం వైబ్రేషన్స్ అయితే నేను అబ్జర్వ్ అయితే చేశాను. అలాగే హీటింగ్ కూడా మనకి కొంచెం లిటిల్ బిట్ వామ్ అయితే అనిపిస్తుంది అనమాట ఇంజిన్ దగ్గర కనుక చూసుకున్నట్టయితే. మేబీ నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు మనకి సమ్మర్ నడుస్తుంది కదా, సో అందుకోసం కొంచెం లిటిల్ బిట్ వామ్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు టైం కూడా మనకి 12 o'clock అయితే అవుతుంది. సో ఎండ అయితే మొత్తం చాలా హాట్ అవుతుంది అనమాట. సో మేబీ దానివల్ల ఉండొచ్చు లిటిల్ బిట్ వామ్ అయితే అనిపిస్తుంది. సో ఇది మొత్తానికి అయితే ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి. అలాగే నెక్స్ట్ సస్పెన్షన్ ఎలా ఉందని మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ మనకి 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే 5 step అడ్జస్టబుల్ ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో సస్పెన్షన్ అనేది మరి అంత సాఫ్ట్ అయితే ఏం లేదు, అలా మరింత హార్డ్గా అయితే ఏం లేదు. సో మీడియంగా అయితే ఉంటుంది సస్పెన్షన్ అనేది. సో ఫ్రంట్ సైడ్ USD ఫోక్స్ ఇచ్చిండి, అలాగే బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చింటే కనుక కథ వేరేలా అయితే ఉండేది. మేబీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ మనకి 280mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ మనకి 230mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ABS మనకి సింగిల్ ఛానల్ ABS మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మనకి బ్రేకింగ్ కూడా మనకి టాప్ అండ్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. సో మీడియంగా అయితే ఉంటుంది బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే. దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చింటే బాగుండేది. అట్లీస్ట్ మనకి ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ ఇచ్చిన కూడా మనకి ఇంకా వేరే అయితే ఉండదు అనమాట. సో మేబీ ఇవి కూడా మనకి నెక్స్ట్ ఫ్యూచర్ అప్డేట్స్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో మరి అంత
టాప్ అండ్ పెర్ఫార్మెన్స్ కానీ మరి అంత టాప్ అండ్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ కానీ మనం దీంట్లో చూడడానికి అయితే ఏం లేదు. సో మీడియంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే టైర్స్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ 90/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ 120/80 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. సో టైర్స్ గ్రిప్ కూడా మనకి బాగానే ఉంది, కార్నర్ చేసినప్పుడు కూడా మనకి స్టేబుల్గా అయితే ఉందన్నమాట. మనం పడిపోతామన్న ఫీల్ అయితే ఏమి ఉండదు, సో స్టేబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో టైర్స్ కూడా మనకి మంచి టైర్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ట్రాన్స్మిషన్ కూడా మనకి దీంట్లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి చాలా స్మూత్గా అయితే పడుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్లయితే లైటింగ్ డిపార్ట్మెంట్లో మనకి విజిబిలిటీ అనేది నైట్ టైం బాగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా అప్డేట్స్ అనేవి తీసుకొస్తే బాగుంటుందని అనిపించింది మనకి, ముఖ్యంగా టర్న్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. సో టర్న్ ఇండికేటర్స్ అనేవి ఇంకా మనకి ఎల్ఈడీకి తీసుకొచ్చింటే బాగుంటుందని అనిపించింది. ఇంకా మనకి హాలోజన్ బల్బ్తో ఆఫర్ చేస్తున్నారు టర్న్ ఇండికేటర్స్ అనేవి, ఇవి కూడా మేబీ ఇన్ ఫ్యూచర్లో మనం చూసే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనకి హెడ్ ల్యాంప్ అనేది మనకి కింద లోలో కనుక చూసుకుంటే మనకి బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారనమాట. అలాగే హైలో కనుక చూసుకుంటే మనకి హై బీమ్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఇంకా బల్బ్ టైప్ ఆఫర్ చేస్తున్నారు, ఇది ఎల్ఈడీకి ఇచ్చింటే బాగుంటుందని అనిపించింది. అలాగే ఈసారి మనకి కంప్లీట్గా యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కన్సోల్ పక్కన కనుక చూసుకుంటే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి సింపుల్గా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు, మొబైల్ ఫోన్స్ కానీ బ్లూటూత్ యాక్సెసరీస్ ఏమైనా ఉంటే సింపుల్గా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే దీని యొక్క థ్రాటిల్ అని చెప్పొచ్చు, చాలా అంటే చాలా స్మూత్ అయితే ఉంది, బటర్ స్మూత్ అయితే ఉందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా స్మూత్గా మనం డ్రైవ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే స్విచెస్ క్వాలిటీ కూడా మనకి చాలా వరకు ఇంప్రూవ్ అయితే చేశారు, ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే మనకి స్విచెస్ క్వాలిటీ కూడా మనకి చాలా వరకు ఇంప్రూవ్ అయితే చేశారు. ఇక ఫైనల్గా ఈ బైక్ని ఎవరు తీసుకోవాలని మాట్లాడుకుంటే కనుక సో ఎవరైతే 220 లవర్స్ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే డిజైన్ చేయబడిన బైక్ అని చెప్పొచ్చు. ఇంకా మనకి 2024లో అప్డేట్ చేశారు, బట్ ఇంకా చాలా అప్డేట్స్ అనేవి దీంట్లో తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో 220 లవర్స్ కోసం మాత్రమే డిజైన్ చేయబడిన బైక్ అని చెప్పొచ్చు. సో ప్రైస్, ఫీచర్స్, పెర్ఫార్మెన్స్ ఇవన్నీ పక్కన పెడితే సో 220 బైక్ మాత్రమే నాకు కావాలి అని చాలా మంది అయితే ఉంటారు, వాళ్ళ కోసం మాత్రమే డిజైన్ చేయబడిన బైక్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కన్సిడర్ చేయొచ్చు, బట్ ఇంకా ఎవరికైతే పెర్ఫార్మెన్స్ కానీ ఫీచర్స్ కానీ సో ప్రైస్ కానీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ కావాలనుకుంటారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే NS200 అనేది బీస్ట్ అయితే అవుతుందన్నమాట. ఈ బైక్ యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ నేను ఆల్రెడీ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే కనుక పైన ఐకాన్స్ ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఆ వీడియోలో నేను ప్రైస్ డీటెయిల్స్ ఇంకా చెప్పలేదు, సో ఎందుకంటే ఇంకా ప్రైస్ అనేది మనకి రివీల్ అయితే అవ్వలేదు అనమాట. అంటే మనకి షోరూమ్ వాళ్ళు ఇంకా ప్రైస్ అనేది చెప్పలేదు ఎంత పడుతుంది ఏంటనేది. సో నేను డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఎగ్జాక్ట్గా మీకు పిన్ చేసి పెడతాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ 220 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ, అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేనైతే అనుకున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ ఆన్ రోడ్ ప్రైస్ కానీ సో ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకున్నా కూడా మీరు వాళ్ళతో అయితే ఇంటరాక్ట్ అయ్యి మీరు ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్ వస్తుంటాయి కాబట్టి మీలో ఇంకా ఫ్రెండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.